गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वकम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। జయ నారాయణి నమోస్తుతే. ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, చాతుర్మాస్య పర్వకాలంలో శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు తమ ఉత్తరాధికారి అయినటువంటి శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారితో కలిసి పరమ పవిత్రమైనటువంటి సప్తగిరి క్షేత్రం అని పిలువబడే తిరుపతిలో పాదుకా మంటపము అని పిలువబడుతుంది. చూడండి, పేరు ఎలా ఉంది, పాదుకా మంటపం అనగా సద్గురువుల పాదుకల కోసమే నిర్మించబడినటువంటి శ్రీమఠం. అది కేవలం శ్రీమఠం మాత్రమే కాకుండా సకల జనుల శ్రేయస్సును కోరినటువంటి వైద్యశాలను కూడా అనేక సంవత్సరాలుగా ఈ పీఠము తిరుపతి పాదుకా మంటపం నిర్వర్తిస్తోంది. తిరుపతిలో ప్రతి ఒక్కరికి తెలుసు శంకర మఠము లేదా పాదుకా మంటపం అని. ఎవరు అడిగినా కూడా అలిపిరి దగ్గరే ఉన్నది. అలిపిరి లింక్ బస్ స్టాండ్ దగ్గరలోనే కాంచీ పీఠం ఉంది. బస్ స్టాండ్ నుండి నేరుగా తీసుకొస్తారు ఆటో వారు, ఏమి ఇబ్బంది లేదు. శ్రీవార్లు ఇద్దరూ కూడా 7th సెప్టెంబర్ వరకు అక్కడే ఉంటారు. ఎందుకనగా చాతుర్మాస్యం అంటే గ్రామ పొలిమేరలను దాటి వెళ్ళరు. చివరి రోజు విశ్వరూప యాత్ర అని ఉంటుంది. నాడు పరమశ్రేష్టమైన ఉపనిషత్సారమైన భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము అనే దాన్ని భక్తజనుల మధ్య ఊరి పొలిమేరల వద్ద దీన్ని పఠిస్తారు. తదనంతరం సంతోషంగా అందరూ కూడా భక్తులు శ్రీవారి అనుగ్రహాన్ని పొంది మరలా శ్రీమఠానికి వచ్చి అక్కడ పరమ పవిత్రమైన మహాత్రిపుర సుందర సభ శ్రీ చంద్రమౌళీశ్వర కైంకర్యాన్ని దర్శించుకొని ప్రసాద స్వీకారం తీర్థ ప్రసాదాలు పొంది వారి వారి గ్రామాలకు తిరిగి వెళ్తుంటారు. ఇంకా కొందరు శ్రీవారితోనే అలా ముందు సంచరిస్తూనే ఉంటారు. ఆత్మీయులారా, చాతుర్మాస్య పర్వదినాల్లో యతీశ్వరులను దర్శించడం, వారి కైంకర్యాలు చేయడం, భిక్షావందనం మరియు పాదుకా పూజలు చేసుకునేటువంటి వారి సకల భక్తజనులకు కూడా సుఖమయమైనటువంటి జీవితం మనకు ప్రాప్తి కలుగుతుంది. పూర్వం నుండి మనకు వేదం ఏం చెప్తుందంటే, తీర్థక్షేత్ర పర్యటనలు మహాపురుషుల దర్శనాల ద్వారా సమస్తమైన దుఃఖములు పోవటమే కాకుండా అనంతమైనటువంటి సుఖమునకు మనం పాత్రులవుతాం. అందుకు ఐతిహ్యాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. పరమశ్రేష్టమైన కేరళ దేవదేశము అని అంటారు. ఆరుగురు శంకర భగవత్పాదాచార్యులు వారు జన్మించిన గొప్ప స్థానం అది. అక్కడ దేవతలే నిలయమై ఉంటారు అని అక్కడ విశేషంగా అనేకమైన దేవాలయాలు మనం దర్శించవచ్చు. గురువాయూరప్ప మరియు అనంత పద్మనాభ స్వామి ఇలా విశేషమైనటువంటివి. ఆ గురువాయూరప్ప స్వామివారి పరిసరాలు అనేక గ్రామాల ప్రతినిత్యము కూడా
ఆ గురువాయూరప్ప గారిని దర్శిస్తుంటారు. కాంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు శ్రీ గురువాయూరప్ప స్వామివారి కోసం శ్రేష్టమైనటువంటి అనేక మణులతో చెక్కబడినటువంటి ఒక పిల్లన గ్రోవిని శ్రీవారికి సమర్పించారు. అది కాక అత్యంత విలువ కలిగినటువంటి నెమలి పింఛాన్ని కూడా గురువాయూరప్ప పాదపద్మం సమర్పించారు. శ్రీ జయేంద్ర సరస్వాముల వారికి దేవాలయాలు, వాటి పునరుద్ధరణ మరియు కుంభాభిషేకాలు చేయడం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయనకు అన్ని క్షేత్రాలు ఒకటే. సమస్త మంది భూమండలాన్నంతట్లో సంచారం చేస్తూనే ఉంటారు. సామాన్య జనుల దగ్గరకు కూడా వెళ్ళి వారి కష్టాలను పరిహారం చేస్తుంటారు. ఆ విధంగా ఆ కాలంలో ఆ గురువాయూర్ పరిసరాల్లో ఒక ఆమె ఉండేది, భక్తురాలు. ఆమె పేరు గురువాయూరమ్మ అని. ఆమె ఎల్లప్పుడూ ఆ కృష్ణనామాన్నే జపించేది. ఎప్పుడు ఆమె కొంగును పట్టుకొని తిరుగుతున్నట్లుగా చిన్న ముగ్ధుడైన కృష్ణుడు తిరుగుతూ ఉండేవాడు ఆ ఇంట్లో. ఆమె ఒక్కొక్కసారి ఆయన నుంచి చేసేటువంటి అల్లరి పనులకు ఆమె కృష్ణ భగవాన్ని చెవు నిలిమి యశోద మాదిరిగా అల్లరి చేయకు దగ్గర కూర్చొని, ఎందుకు మరల వస్తావు అనేది ఆమె. చూడండి ఆమె భక్తి ఎంత గొప్పదో. ఆయన అనేవాడు, నువ్వు నామాన్ని నిలబెట్టు, నేను రాను అనేవాడు. ఆమె అనేది అది సాధ్యం కాదు, నా యొక్క ఊపిరి నీ నామము అనేది. అదండి భక్తులకు భగవంతుడికి ఉన్నటువంటి పరమ అనుబంధం. అక్కడ అదే ప్రాంతంలో దూరంలో ఇంకో ఆయన బిల్వమంగళుడు అని, ఆయన శివభక్తుడు. ఆయన ఎల్లప్పుడూ శివార్చనలు చేయడం, రుద్రాభిషేకాలు చేయడం, పరమేశ్వరుని నామం తలిస్తే చాలు ఆయన ముందు త్రిశూలధారి అయి ఆయన పరమేశ్వరుని దర్శనం కలిగేది. అనేక మంది బిల్వమంగళుడి దగ్గరికి వచ్చి శివదీక్షలు స్వీకరించి నిరంతరం ఆయన నామస్మరణతో ఆది వ్యాధులన్నీ పోగొట్టుకొని సుఖమైన జీవితాన్ని చేస్తున్నారు. ఇది ఇలా ఒకరు శివభక్తులు, ఒకరు విష్ణు భక్తుడు. ఒకసారి ఏం జరిగింది, కాశీ నుండి ఆయన ఉదరశూలతో బాధపడేటువంటి ఒక బ్రాహ్మణుడు గ్రామాలు సంచారం చేస్తూ శ్రేష్టమైన కేరళ రాజ్యానికి వచ్చాడు. తనకేమైనా ఉదరశూలి నివారణ అవుతుందేమో, ఇక్కడ మూలికలన్నీ దొరుకుతాయి కదా. అది ఎక్కడ కూడా ఆయన ఉదరశూలు పోగొట్టేటువంటి ఉపాయమే ఆయనకు లభ్యం కాలేదు. ఎవరో ఒకరు చెప్పారు, బిల్వమంగళ దగ్గరికి వెళ్ళండి, మీకు ఉపాయం కలుగుతుందని. ఆయన దగ్గరికి వెళ్ళగా ఆయన అన్నాడు, మీరు కాశీ నుండి వచ్చారా ఇక్కడికి? పరమేశ్వరుడు ఏమంటాడో నేను తెలుసుకుంటానని మరునాడు రమ్మన్నాడు. ఆ రోజు రాత్రి లింగార్చన అయిన తర్వాత ఆ పరమేశ్వరుని అడిగాడు, ఏం స్వామి మీ క్షేత్రం నుంచి వచ్చాడు ఇక్కడికి, ఆయన ఉదరశూలిని మీరు ఎందుకు దూరం చేయలేదంటే పరమేశ్వరుడు మందహాసం చేస్తూ పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అన్నాడు. ఆయన వెనకటి జన్మలో ఈ యొక్క శ్రాద్ధ కర్మలకు వెళ్ళి కాశీనగరంలో ఒకసారి భోంచేసి మరలా కూడా భోజనం చేయలేదు, మరొక్కసారి శ్రాద్ధకు భోక్తగా వెళ్ళేవాడు. ఇలా అనేక పాపాలు చేశాడు, దానివల్ల ఉదరశూలి యొక్క వయసులో వచ్చింది అతనికి అన్నాడు. దీనికి మార్గం లేదా అంటే మార్గం కలుగుతుంది, నీ దర్శనం అయింది కదా అన్నాడు. ఇంకేం చేయాలి? మర్నాడు ఆ బ్రాహ్మణుని పిలిచి, ఓ బ్రాహ్మణుడా, నేనేం చేయలేను, పరమేశ్వరుడు ఇలా అన్నాడు అనగానే ఇక్కడ నిరాశ చెంది మరలా అలా గ్రామం సంచారం చేస్తూ కొంతమంది పల్లెటూరు ప్రజలు చెప్పారు, ఎందుకయ్యా ఇలా బాధపడి తిరుగుతున్నావు? మరి పరిసర ప్రాంతాల్లో గురువాయూరమ్మ అని ఒక ఆమె ఉంది, మహాకృష్ణ భక్తురాలు, పిలిస్తే పలుకుతారు ఆయన కృష్ణుడు. సరే ఆమెను వెళ్ళి నీవు ఆశ్రయించు. ఆయన ఎంతో ఆశతో వచ్చి ఆయనను దర్శించాడు. స్వామి భోజనం పెడతాను, మొదలు భోజనం చేయండి అంటే సాధ్యం లేదమ్మా, నేను కాస్త మెతుకులు తిన్నా నాకు ఉదరశూలి నన్ను బాధిస్తుంది అన్నాడు. ఇలా ఉపవాసం ఉంటూనే ఉన్నానని. అందుకు అంత విచారించాలన్నా ఇంత చిన్న విషయానికి అంది, ఏమమ్మా నీవు ఇలా అంటావు, ఎవరి చేత కూడా కాలేదు, బిల్వమంగళుడు కూడా నన్ను నిరాశపరిచాడు, ఇలా చెప్తున్నావు అంటే అది ఏం ఆలోచించవలసిన పని లేదు. దగ్గరలో పుష్కరిణి ఉంది, తీర్థరాజం అని పిలుస్తారు. ఆత్మీయులారా బాగా గుర్తుంచుకోండి, తీర్థము మరియు క్షేత్రము అని అంటారు. క్షేత్రాన్ని దర్శించేటప్పుడు క్షేత్ర దేవతను దర్శించే ముందు మనం తీర్థాన్ని దర్శించాలంటారు. కాంచీనగరంలో కామాక్షి దివ్య సందర్శనంలో అక్కడ మనకు పంచగంగా తీర్థం అనేది ఒకటి ఉంది. అక్కడనే మన వైశాఖ శుద్ధ తది అక్షయ తృతీయ నాడు శ్రీ శంకర విజయ సరస్వతి మహాస్వాములు వారు తమ ఉత్తరాధికారికి అక్కడ పీఠము నిర్వహించేటువంటి అనుగ్రహాన్ని ఇచ్చారు ఆయన.
అది పంచగంగా తీర్థం. అందుకే తీర్థం చాలా గొప్పది. కాంచీ నగరంలో అనేకమైన తీర్థములు ఉన్నాయి. మీరు వెళ్తే ఆశ్చర్యపోతారు. దినానికి ఒక తీర్థంలో స్నానం చేసేటువంటి పుష్కరులు కాంచెలు దండిగా ఉన్నాయి. వెళ్ళిన వారికి సమయం లేదంతే. ఊరికే వస్తారు, బస్సులో చూస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఆత్మీయులారా గుర్తుంచుకోండి, ఏదైనా తీర్థక్షేత్రాలకు వెళ్తే కాస్త ప్రశాంతంగా ఉండండి. ఒక 2 రోజులు ఉండండి. ఉండి ప్రశాంతంగా ఆ దేవత అనుగ్రహాన్ని పొందండి. ఈ బ్రాహ్మణునికి ఆమె చెప్పింది ఆ తీర్థంలో స్నానం చేసి రామని. ఏ నామం చెప్పాలా, నీ మనసుకి ఏమనిపిస్తే ఆ నామాన్ని జపిస్తూ మునగమంది. ఆయన ఆలోచన చేశాడు, నేను ఏ నామాన్ని జపించాలి? బిల్వమంగళుడు చూస్తే శివనామంతో కాలేదు, ఈమె కృష్ణుడు, ఇది నామం జపిస్తే అవుతుందా కాదా? అందుకు చాలా సులభమైన మార్గం ఏదో అని ఆలోచన చేస్తుండే, కానీ స్ఫురణకు వచ్చింది. ఒక్కరిలో కదా భగవంతుడు ఉన్నాడు, అందరూ త్రిమూర్తులు. అదే కదా, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అన్నారు. ఆయనకు శ్రీ గురవే నమ, చూడండి శ్రీ చేర్చారు అక్కడ. గురువుకు శ్రీ గురవే నమ అన్నారు. అందుకే ఇక్కడ అనుకున్నాడు ఆయన, హరి గురు శివం యోగం సర్వం ఏక స్వభావం సుహృది మనసాభాం ధ్యాయతే యః సముక్త. వేదం ఇలా చెప్తుంది. ఎవడైనా సరే హరికి మరియు శివుడికి గురువుకు ఎవడు భేదమించకూడదట. వారినందరినీ గురువులోనే చూసుకోమన్నారు. ఆయన అన్నాడు, అయితే గురువారి యొక్క క్షేత్రం కాబట్టి నేను గురువే 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 అనుకుంటూ ఆయన 3 మార్లు మునకలు లేచి బయటికి రాగానే ఆశ్చర్యం, ఆయన ఉదర శూల ఒక్క క్షణంలో నివారణ అయిపోయింది. బయటికి వచ్చి అమ్మ నాకు ఆకలి వేస్తుంది భోజనం పెట్టాను. కానీ అక్కడ ఉన్న భక్తులందరూ కూడా జయ జయకారం చేశారు, ఆనందపడ్డాడు. ఈ విషయం బిల్వమంగళుడికి తెలిసింది. అవునా, ఆ ఉదరశూరు వ్యాధికి నివారణమైందా, అతను ఏ మంత్రాన్ని పఠించాడో తెలుసుకోవాలని బిల్వమంగళుడు తన మిత్రులందరితో కలిసి వచ్చాడు. అక్కడ గురువాయూరమ్మని కలిసి, అమ్మ నేను ఇక్కడే ఉన్నా, నేను దర్శించుకోలేకపోయాను, కాశీ నుండి వచ్చినటువంటి పండితుని ఉదరశూల నివారణ చేసి ఈ క్షేత్ర మహిమని విముడింపజేశావన్నారు. నాదేముందండి, ఆయన గురువాయూరప్ప 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 అంటూ మునిగాడు. ఆయన కృష్ణుడా శివుడా ఏదని చెప్పాలి, ఆయన గురువు కాబట్టి ఆయన రోగాన్ని నివారణ చేశాడు. ఆత్మీయులారా, అందుకే మొదట్లో నేను చెప్పాను, ఈ చాతుర్మాస్యంలో మనం ఎందుకు గురువుని దర్శించుకోవాలి, యతీశ్వరుని ఎందుకు దర్శించుకోవాలి అని అంటే, ఇది చాతుర్మాస్యం అనేది సువర్ణ అవకాశం. మనం వెళ్ళి గురు దర్శనం ఎవడైతే చేసుకుంటాడో సమస్త రోగము నుండి విడువబడతాడు. సమస్త రోగములు ఎందుకన్నాను, అందులో ప్రధానమైన ఒక రోగం ఉంది. అదేంటి? అజ్ఞానం. అందుకే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షు ఉన్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అన్నాడు. చూడండి, అన్ని చోట్ల శ్రీ గురవే నమః. ఎవడైనా సరే గురువు గురించి అలక్ష్యం చేశాడంటే వాడికి అనేకమైన వ్యాధులు అతన్ని చుట్టుముడతాయట, ఆయుష్ క్షీణమైపోతుందట. అందుకే గురు నింద మహాపరాధం. గురువు దగ్గర ఎప్పుడు కూడా అహంకారం ఉండకూడదని గురుగీత స్పష్టంగా చెప్తాంది. హూంకృత్య గురుం హూంకృత్య హూంకృత్య, గురువు దగ్గర బిగ్గర కేకలు వేయడం, అలా ఎవడు చేస్తాడో వాడు మూకివాడైపోతాడు. ముందు జన్మలో కూడా వాడు ఏమిటికి పనికిరాని వాడైపోతాడట. అందుకే తక్షణం మనం తెలుసుకొని, మనం ఏదైనా అపరాధాలు చేసి ఉంటే ఈ చాతుర్మాస్యంలో గురు పాదవులను పట్టుకొని నన్ను క్షమించమని ఆయన ప్రార్థించాలట. అందుకే కన్నడ భాషలో ఉంటుంది, హరిన మునిదరే గురువు కాయువను గురువు మునిదరే కాయువరిల్లవు. అంటే ఒకవేళ హరి కోపం వస్తే గురువు కాపాడతాడట, గురువు కోపం వస్తే మాత్రం ఎవడూ కాపాడలేదు. ఎందుకు? త్రిమూర్త్యాత్మక స్వరూపం గురువు, దక్షిణామూర్తి స్వరూపం సాక్షాత్ శివుడే ఆరుగురు శంకర్లకు అవతరించి ఆ యొక్క కాలడి నుండి తన గురువును వెతుకుతూ వెళ్ళాడు. చూడండి, గురువు ఆయన ఏం చేశాడు, నర్మదా నది తీరంలో గోవింద భగవత్పాదాచార్యులు వారు దర్శించుకొని వారి యొక్క అనుజ్ఞతో ఆశీస్సులతో ఆ నర్మదా నది యొక్క అనుగ్రహంతో ఆయన తిరిగి వచ్చి బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసి చిత్తరామనాయ పీఠమును స్థాపించి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించిన మహా శ్రేష్ఠ ఘనుడు ఆరుగురు శంకర భగవత్పాదాచార్యులు. ఆయన మనకు అందరికీ కూడా జగద్గురు. అటు జగద్గురు సర్వజ్ఞపీఠ సంస్థాపకుడు, కాంచీ కామకోటి పీఠం యొక్క మొట్టమొదటి ఆచార్యులు వారే. అందుకే చతురామనాయ పీఠములు 4 వేదముల కోసం 4 పీఠాలు, తర్వాత అన్ని పీఠములకు అధిపతి జగద్గురు ఆరుగురు శంకర భగవత్పాదాచార్యులు వారు
వారిని ఈ యొక్క చాతుర్మాస్యంలో వారి ప్రతిరూపమైన శ్రీ శంకర విజయేంద్ర సరస్వాములు వారు అంతేవాసివారి శ్రీ సత్యచంద్రశేఖర సరస్మహాస్వాములు వారి పుణ్య పాద పద్మములను సంస్మరిస్తూ ఈ వాక్పుష్పములను వారి దివ్య పాదం సమర్పి సెలవు తీసుకుంటాను. మీ ఆత్మీయ మిత్ర నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర. 7483229249